హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ చిల్మా యూట్యూబ్ ఛానల్. అండ్ చాలా రోజుల తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక హర్రర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టోరీ నాకు మా ఫ్రెండ్ అయితే షేర్ చేశాడు. మా ఫ్రెండ్ పేరు గణేష్. అండ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టోరీకి నేను పెట్టుకున్న పేరు తల్లిని చంపిన కొడుకు. రామాపురం అనే గ్రామంలో ఒక తల్లి కొడుకు నివసించేవారు. ఆ తల్లి కొడుకులు చాలా సంతోషంగా ఉండేవారు. కానీ వాళ్ళ జీవితంలోకి ఒక అమ్మాయి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి పేరు శిరీష. ఆ శిరీష ఎవరో కాదు, వాళ్ళ లవర్. వాళ్ళిద్దరూ రోజు ఇంటికి వచ్చేవారు. వాళ్ళమ్మ వాళ్ళని చూసి వాళ్ళ కొడుకుని తిట్టేది. ఎందుకు అమ్మాయిని ఇంటికి తెస్తున్నావు? వాళ్ళ ఇంటో తెలిస్తే ఏమవుతుంది? చాలా డేంజర్ నాన్న, ఇలా చేయొద్దు అని వాళ్ళమ్మ రోజు అతనితో అనేది. తను విసిగిపోయాడు. ఏంది మా అమ్మ ఎందుకు ఇలా అంటుంది రోజు? మా అమ్మని ఏదో ఒకటి చేసేయాలి, మా అమ్మ నాకు చాలా అడ్డంగా ఉంది ఇంట్లో అని డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అమ్మని అతి క్రూరంగా చంపి కాలి చేతులు వెనక్కి పెట్టి కట్టేసి ఆ ఇంట్లోనే బూడ్చిపెట్టారు. బూడ్చిపెట్టిన వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు ఊరెదిలి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల తర్వాత ఆ ఊరు మారిపోయింది. ఆ ఇల్లు ఒకటే మిగిలింది. ఆ చుట్టుపక్కల ఇల్లంతా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని నివసించేవారు. ఒక కాంట్రాక్టర్ వచ్చి అక్కడ ఆ పాత ఇల్లు కూల్చేసి దాన్ని స్థలంగా మార్చారు. మార్చిన తర్వాత ఒక 2 దంపతులు వచ్చి ఆ స్థలాన్ని మేము కొంటాము అని అగ్రిమెంట్ సైన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దంపతులకు ఒక ఆడబిడ్డ పుడుతుంది. పుట్టిన వెంటనే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆ స్థలం కొన్న వల్లనే మనకు ఈ పాప పుట్టిందని చాలా ఆనందపడతారు. ఆ ఆనందం కొన్ని రోజులే ఉంది. మరుసటి రోజు ఆ స్థలంలో ఇల్లు కడదామని కాంట్రాక్టర్ని తీసుకొని వెళ్ళి అక్కడ భూమి పూజ చేస్తూ ఉంటే అక్కడ గుంత తవ్వగా ఒక మనిషి అస్థికలు అయితే కనపడతాయి. వాళ్ళు ఉన్నట్టుండి భయపడి ఈ స్థలం మాకొద్దు, మేము ఇక్కడ ఇల్లు కట్టుకోము అని కాంట్రాక్టర్తో చెప్తారు. కానీ ఆ కాంట్రాక్టర్ అక్కడ ఏం జరిగిందో ఆ కాంట్రాక్టర్ తెలుసు కాబట్టి ఆ ఇల్లును ఆ స్థలాన్ని ఎలాగో అలా అమ్మాలని వీళ్ళని కన్విన్స్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ అవి మనిషి అస్థికలు కావాలి, ఏదో కుక్క అస్థికలని చెప్పాడు. ఆ దంపతులు సరే అనుకొని భూమి పూజ స్టార్ట్ చేసి బిల్డింగ్ కట్టారు. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎటువంటి యాక్టివిటీస్ లేవు. కానీ ఒకరోజు ఆ పాప ఇంట్లో ఆడుకుండగా ఎవరో ముసలామ ఏడుస్తున్నట్టు శబ్దం వినపడుతుంది. ఏడుపులతో పాటు ఎముకలు విరిగినట్టు, ఎముకలు ఇంచినట్టు తాడు సౌండ్ వినపడుతుంది. ఎముకల సౌండ్ కూడా వినపడుతుంది. ఆ సౌండ్స్ వినడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఆ చిన్నపిల్ల ఇంట్లో ఫాస్ట్గా పరిగెడుతూ ఎదురుగున్న గోడకు తల కొట్టుకొని కింద పడిపోతుంది. వాళ్ళమ్మ భయపడుతూ పరిగెత్తి ఆ పాపని పైకి ఎత్తే మూమెంట్లో ఆ పాప ఆ ముసలామని ఎలా అయితే కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి ఆ గుంతలో పెట్టారో అలా వచ్చింది. ఆ స్థితిలో ఉన్న పాపను చూసి తల్లి తట్టుకోలేకపోయింది. భయంతో పరుగులు తీసింది. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ పార్ట్ 2 కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి.